నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించిన మంత్రి పార్థసారథి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో అంగరంగ వైభవంగా సిరిమానోత్సవం. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, రాక్షస యుగంలో ఉన్నామని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. టీడీపీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించిన టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. ఏపీ కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. కేబినెట్ లో తీసుకున్న పలు నిర్ణయాల గురించి వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. ఊహాజనిత హామీలు లేకుండా ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. ఆర్స్లీ మిట్టల్ నిస్సార్ ఇండియా లిమిటెడ్ స్టీల్ ఉత్పత్తి ప్రాతిపదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. క్యాపిటల్ పోర్టు కావాలని నిస్సార్ ఇండియా లిమిటెడ్ కోరిందని అన్నారు. స్టీల్ ప్లాంట్ వలన ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయని అన్నారు. టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. బార్ లైసెన్సులు 25 లక్షలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పార్థసారథి తెలియజేశారు. అనంతపూర్ పారిశ్రామికంగా ఎనర్జీ రంగంలో అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా ప్రముఖ పాత్ర వహించబోతా ఉంది. మరి ప్రభుత్వం కూడా అక్కడ కావాల్సిన అన్ని వసతులు ఏ ఇండస్ట్రియలిస్ట్ ఈ రాష్ట్రానికి వచ్చినా కూడా వారికి కావాల్సిన చట్టపరిధిలో రూల్స్కి లోబడి వారికి కావాల్సినవన్నీ కూడా ఎటువంటి ఆలస్యం లేకోకుండా మరి అలాట్మెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు కేబినెట్లో కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్ఎల్పి 5 స్టార్ రిసార్ట్స్ 150 కోట్ల పెట్టుబడితో 350 మందికి, శవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3 స్టార్ అండ్ 5 స్టార్ హోటల్స్ తిరుపతిలో 327 కోట్ల పెట్టుబడితో 570 మంది ఉపాధి అవకాశాలు. అదేవిధంగా వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంకి 5 స్టార్ హోటల్ అండ్ ఐటీ స్పేస్ 899 కోట్ల పెట్టుబడితో 1300 మందికి ఉపాధి అవకాశాలు. ఈ టూరిజం వాళ్ళు రిక్వెస్ట్ చేసిన మేరకు వీళ్ళకి ఈ ఎస్సీ ఎస్టీ రీయింబర్స్మెంట్ 15 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో రీయింబర్స్మెంట్ స్కీమ్ను కూడా అలాట్ చేయడం జరిగింది. ఈ మిగతావన్నీ కూడా ఏదైతే టూరిజం పాలసీ ఉందో మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టూరిజం పాలసీ దానికి లోబడి అవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్స్కి ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా డైకెన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎయిర్ కండిషనర్స్ అండ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిసిటీలో ఆల్రెడీ ఒక యూనిట్ ఉంది. అక్కడ ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్ కోసం 2475 కోట్ల రూపాయల పెట్టుబడితో 5150 మందికి మరి ఉపాధి అవకాశాలు లభించే కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా సెన్సోరియం ఫోటానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ఫ్రారెడ్ మాడ్యూల్స్ ప్యాకేజింగ్ కాంటాక్ట్ ఇమేజ్ సెన్సర్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి 1057 కోట్ల రూపాయలతో 622 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మంత్రిమండలికి వచ్చిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికై జీవీఐఎల్ 500 ఎకరాల భూమిని పునరుద్ధరించాలని చేసిన అభ్యర్థనకు మంత్రుల బృందం అంగీకారం తెలుపుతూ చేసిన సిఫార్సును రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది మనందరికీ తెలిసిందే. విశాఖపట్నం రాబోయే రోజుల్లో భారతదేశ చిత్రపటంలోనే ఒక ప్రముఖ నగరంగా, ఒక వాణిజ్య నగరంగా, మరి అన్ని దేశంలోని ఇతర నగరాలతో కలకత్తా, బాంబే వాటితో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలని ఐటీ సెక్టర్ని, ఇండస్ట్రీస్ని చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రోత్సహిస్తూ ఉంది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది 10th షెడ్యూల్లో ఉంది మన విభజన చట్టం ప్రకారం. అది 2024 వరకు కూడా మరి హైదరాబాద్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ నుంచే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కార్యకలాపాలు నిర్వహించబడతా ఉన్నాయి. మరి 2024 తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ని చేర్పించుకోము, ఇక్కడ నుంచి ఇక్కడ యాక్టివిటీస్ పెట్టమని చెప్పేసి చేయలేము అని చెప్పేసి చెప్పిన మీట మరి దాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని
ఏలూరు సమీపంలో ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రతిపాదన ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదన చేసిందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చట్టం 1905లోని 22A నిషేధ జాబితాలో ప్రభుత్వం కేటాయించిన ఎండోమెంట్స్ కానివ్వండి, వక్ఫ్ భూములు చట్టవిరుద్ధ బదిలీని ఇప్పుడు ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ జరిగిపోయి ఉంటాయి. వాటిని ఇల్లీగల్ ఎండోమెంట్స్ ల్యాండ్స్ కానివ్వండి, వక్ఫ్ ల్యాండ్స్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ భూములు కానివ్వండి, దొంగ డాక్యుమెంట్స్తో లేకపోతే రకరకాల వీటితో ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ప్రభుత్వ అధికారులకు ఉంటుంది. ఆ విధంగా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏదైతే ఫీజు కట్టాలో ఆ ఫీజును రద్దు చేస్తూ రెవెన్యూ శాఖ మినహాయింపు ఇవ్వడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఏదైతే పాస్ పుస్తకాలు కానివ్వండి, 22Aకి సంబంధించిన కానివ్వండి, మరి ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వారు వాటిని త్వరితగతిన వాటిని సాల్వ్ చేయాలి, ప్రజలు కొంత ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్యామలాంబ సిరి మానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి రథంలాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారి ప్రతిరూపంగా పూజారి ధనుంజయరావు సిరిమానును అధిరోహించారు. అల్లు వీధి నుంచి ప్రారంభమైన సిరిమాను రథం శివాజీ జంక్షన్, బోసుబొమ్మ జంక్షన్, మెయిన్ రోడ్, వెంకటేశ్వర డీలాక్స్ సెంటర్, కోటవీధి, పెదకోమటిపేట, డబ్బీ వీధి మీదుగా ఆలయం వద్దకు చేరింది. ఈ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పులి వేషాలు, తప్పిటగుళ్లు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉత్తరాంధ్రలోని పలు గ్రామాల నుంచి సందర్శకులు భారీగా తరలి రావడంతో సాలూరు జనసంద్రంగా మారింది. డీఎస్పీ రాంబాబు పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు పాలనలో రాజకీయాలు నైతికంగా పతనమయ్యాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పరిపాలనలో కేసులు ఎదుర్కోవాలని, అలాగే జైలుకు వెళ్లగలగాలని, అలాంటి వారే ఇప్పుడు రాజకీయాలు చేయగలిగారని, రాజకీయాల్లో మనుగడ కొనసాగించగలిగారని ఆయన తెలిపారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈరోజు ఒక రాక్షస యుగంలో ఉన్నాం. నేను మొన్న ఎవరో నా దగ్గరికి వస్తా ఉన్నప్పుడు కూడా నేను ఏదో అంటా ఉంటే, కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే, ఈ రాజకీయాలు చేసేటప్పుడు కేసులు వేస్తారు అనే భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం. జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం. అలా ఉండగలిగిన తెగువ ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి, చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం. ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారయ్యి, చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తూ ఉన్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయలే. ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచనలు చేశాం. కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ఆ రోజుల్లో మనం పరిపాలన అందిస్తే, ఈరోజు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూనీ చేస్తూ ఉన్నా కూడా ఈరోజు ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం రాజకీయాలు చేస్తూ ఉన్నాం. మామూలుగా ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక సంవత్సరం పరిపాలన చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది అంతో ఇంతో ఉంటుంది. అది మామూలుగా సంవత్సరం పరిపాలన చేసిన పార్టీకి ఈ లెవెల్లో మామూలుగా ఎక్కడైనా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తామని తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ సంవత్సర కాలంలోనే ఇక్కడ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ప్రజలు కూడా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడిని ద్వేషించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది అని అంటే, ఆ ద్వేషం ఈ స్థాయిలోకి ఇప్పటికే సంవత్సరం కాలంలోనే వచ్చింది. గ్రామాలలో మొట్టమొదట కనపడేది ఏమిటి?
ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు. ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు. చంద్రబాబు నాయుడును ప్రశ్నించడం, చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలను ప్రశ్నించడం, చంద్రబాబు గారి నాయకులను ప్రశ్నించడం, ఈ స్థాయి నుంచి చిన్నపిల్లలు సైతం మొదలు పెడతారు. నా 15,000 సంగతి ఏమిటి అని ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు. ఎన్నికలప్పుడు ఏమని చెప్పాడు? ఇంటింటికి పోయాడు, ఇంటింటికి కరపత్రాలు పంచినారు, ఇంటింటికి బాండ్లు అన్నాడు, ఇంటింటికి పోయి ఏం చెప్పినాడు? ఇంట్లో చిన్నపిల్లలు, మీ ఇదే పాలకొల్లు నుంచి వచ్చిన కార్పొరేటర్లకు అయితే ఇంకా బాగా చక్కగా తెలుసు. ఆ మంత్రి రామానాయుడు అనే ఆ మంత్రి, ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన వీడియో టేపు. ఆయన ఏమన్నాడు? ఇంటింటికి ఆయన పోతాడు, ఆయనతో పాటు కార్యకర్తలు అందరినీ పంపించాడు. అక్కడ పోయి ఏమంటాడు? చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అదే ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది, పిల్లల అమ్మ, వాళ్ళ చిన్నమ్మ. వీళ్ళు బయటకు వస్తే వాళ్ళని చూడగానే, వాళ్ళని చూసిన వెంటనే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అంటాడు. సంతోషమా అని అంటాడు. మళ్ళా అంతలో ఇంట్లో నుంచి ఈ చిన్నమ్మలు, ఈ అమ్మలు, వాళ్ళ అమ్మలు బయటకు వచ్చినారు. వాళ్ళని చూడగానే నీకు 50 ఏళ్ళ వయసు కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అన్న మొదలుపెట్టినాడు. అంతటితో ఆగల. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లోడు వస్తే ఇట్లా చూసి నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 సంతోషమా అన్నాడు. అంతటితో ఆగల. ఆ ఇంట్లో నుంచి ఒక రైతు బయటకు వచ్చినట్టు కండువా కప్పుకొని, రైతు అని చెప్పి ఎప్పుడైతే చూశాడో నీకు 26,000, నీకు 26,000, నీకు 26,000 అన్న మొదలుపెట్టాడు. ఇలా మనం చెప్పిన దానికన్నా కూడా 3 ఇంతలు 4 ఇంతలు ఎక్కువగా ఇస్తాము అని చెప్పి ప్రతి ఇంటికి కూడా వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళను వెంటాడుతూనే ఉంటాయి. టీడీపీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ సూచించారు. నర్సీపట్నంలో నిర్వహించిన మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యిందని, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజు నాకు కనబడి మీరు చెప్పాను 172 మెజార్టీ వస్తుందంటే నేను ఆశ్చర్యపోయాను. అది ఎప్పుడు మెజార్టీ కాదు కదా, ఎప్పుడు రాలే. అలాంటిది మెజార్టీ తీసుకొచ్చినట్టే ఫస్ట్ ఇక్కడ సాల్వ్ కప్పడం కదా, ఆ రోజు నేను తీసుకొచ్చి సాల్వ్ కప్పి దాన్ని సన్మానించడం జరిగింది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఉత్సాహం కలుగుతుంది. దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే, వీళ్ళు నేను ఎప్పుడు కూడా ఆ జన్మాంతం మీ అందరికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ చెప్తున్నాను. ఇదిగో కష్టపడిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి అగౌరవపడినా కానీ ఏదైనా కానీ, నేను ఫస్ట్ ఎలక్షన్స్ ముందు చెప్పాను మీ బూతే మీ భవిష్యత్ అని. అలాగే ఇప్పుడు చెప్తున్నాను, ఈ 1 ఇయర్ మన ప్రభుత్వంలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ కానీ, మన ఎంప్లాయీస్ లో కొన్ని ఏం జరుగుతాయి, ఆ మిస్టేక్స్ కానీ అన్నీ ఉంటాయి. కానీ మనం ఇప్పటి నుంచి పార్టీని బలపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బలపరుచుకొని తెలుగుదేశం పార్టీ నర్సీపట్నంలో పోటీ చేయాలంటే ఎదుటోడికి వాడికి భయం వణుకు పుట్టాలని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చెప్పుకుంటాను. ఎక్కడన్నా కానీ మైనస్ ఉన్న బూతులన్నీ లేపి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. దానికి కక్ష రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు అంటారు, మన వాడి మీద టార్గెట్లు పెట్టడం కాదు, చట్టం తన పని తను చేసుకొని పోతుందండి. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, రాజకీయంలో ఎప్పుడు కూడా ఎవడో వచ్చి నాతో అంటాడు వాటిని కొట్టెత్తే అయిపోతుందండి, కొడితే వాడిని పెద్దోడిని చేసినట్టు అవుతుంది, వాడిని తట్టుకోలేనట్టు అవుతుంది. నీకు దమ్ముంటే రాజకీయంగా అన్ని విధాలుగా కూడా చాణక్యాన్ని వాడి అష్టదిగ్బంధనం చేసి రేపు జెండా ఎగరేసే సత్తా నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రాజకీయ నాయకుడు అవుతావు తప్ప, వాడిని జుట్టు పట్టుకొని రోడ్డు మీద ఇడిస్తే రౌడీ అవుతావు తప్ప రాజకీయ నాయకుడు అవ్వలేదు. అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే సస్తాడు, గన్న పట్టుకున్నాడు గన్నతోనే సస్తాడని. రాజకీయాన్ని పట్టుకొని ఇప్పుడు దేశంలో ఎవ్వడూ ఎదగలేనంత ఎదికెళ్ళింది ఒక్క చంద్రబాబు నాయుడు గారు. అంటే అది ఎప్పుడు ఆయన కత్తిని ప్రోత్సహించలేదు, గన్నను ప్రోత్సహించలేదు, కక్షను ప్రోత్సహించలేదు. కానీ ఆయన ఒకటే అంటాడు, నాయకుడు అనేవాడు బలం ఎప్పుడు ఉంటుందంటే ఎదుటోడిని రాజకీయంగా తొక్కాలి తప్ప రౌడీజంతో తొక్కకూడదు. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే, మనం రాజకీయ పరంగా మనం బలపడాలి. మనకి గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజలకి మనం ఆ బూతులను ఎవరికైనా నిజాయితీగా మనతో నిలబడి అటు ఇటు కొంచెం ఉండి నిజాయితీగా నిలబడిన వాళ్ళైనా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఏంటంటే, కొంతవరకు మన స్వార్థం దక్కించుకొని
మనం ఎట్టి బస్సులో ముందుకెళ్లి ఈ తెలుగుదేశం పార్టీ జెండాని బలపరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి, నాకు తెలిసి ఏ పొరపాటు లేకుండా మా ఆనాడు మనం ఇంత బాగా జరుపుకున్నాం. ఇప్పటికొచ్చి చరిత్రలోనే ఎన్నో చేశాం, కానీ ఇంత సంతృప్తి ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం కూడా నాకు ఇవ్వలేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, కష్టపడిన వాడిని వేదికను ఎక్కించాలి, సింహాసనం మీద కూర్చోబెట్టాలనేదే తెలుగుదేశం పార్టీ జయం. అది ఈ రోజు నెరవేరిందని నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి కూడా మనం రేపు ఆర్థికంగా బలపరచాలి, వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ గ్రామాల్లో బూతుల్లోనే చచ్చుపడిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు ఇందాక గుర్తు చేసుకుంటున్నాను. బిల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.